వెల్కమ్ టు రేగా బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నాకెంతో ఇష్టమైన తుల్జా భవాని మాత గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను. మహారాష్ట్రలో మొత్తం 4 శక్తిపీఠాలు ఉంటాయి. అందులో 18 శక్తిపీఠాల లెక్కలో చూసుకుంటే మాత్రం కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ ఒకటి, ఏకవీరాదేవి మావురాలెల్లమ్మ టెంపుల్ ఒకటి. కానీ 51 శక్తిపీఠాల్లో చూసుకుంటే మాత్రం సప్తశృంగాదేవి టెంపుల్ ఒకటి, తుల్జా భవాని మాత టెంపుల్ ఒకటి. సతీదేవి భస్మమైనప్పుడు తన కన్ను భాగం ఏకవీరాదేవిగా, కను బొమ్మ భాగం తుల్జాపూర్ భవాని మాతగా మనకు దర్శనమిస్తుంది. తుల్జా భవాని శివాజీ మహారాజ్కి కులదైవం. తను ఎక్కడికి యుద్ధంకి పోయినా ఖచ్చితంగా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాతే తను యుద్ధం చేసేవాడట. ఒకరోజు అమ్మవారు నిజంగానే ప్రత్యక్షమై అతనికి కత్తిని కూడా యుద్ధానికి వరంగా ఇస్తుంది. తుల్జాపూర్లో ఎక్కడా లేని ఒక స్పెషల్ ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు 9 రోజులు నిద్రలో ఉంటారు. అక్కడే పూజలు, అక్కడే నైవేద్యాలు, అలంకారం అన్నీ అక్కడే. అదే విగ్రహాన్ని పడుకోబెట్టి 9 రోజులు అక్కడే పూజ చేస్తారు. అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. నిజంగా అమ్మ ఉండడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ ఉదయం 7 నుంచి 9 వరకు ఒకసారి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి 10 మధ్యలో ఒకసారి అభిషేకం చేస్తారు. అలాగే 3 పూటల హారతి కూడా ఇస్తారు. అభిషేకం అయిన తర్వాత మొత్తం అలంకారం చేసిన తర్వాత మన అమ్మవారి విగ్రహం దగ్గర డప్పు సప్పుడు కొడతారు. డప్పు సప్పుడు కొట్టినప్పుడు అమ్మవారి విగ్రహం నిజంగానే కదులుతుంది. మనం మంచిగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది. నిజంగానే కదిలి అమ్మవారి పైన పువ్వులు కింద పడతాయి అంట. అలాగే ఇక్కడ ఒక చింతామణి అనే ఒక రాయి ఉంటుందండి. దానిపైన ఒక 10 రూపీస్ కాయిన్ పెట్టి మన 2 చేతుల్లో 2 బొటన వేళ్ళు దానిపైన పెట్టినప్పుడు మనం ఏదైనా మనసులో ఒక కోరిక కోరుకొని ఆ రాయిని పట్టుకుంటే మన కోరిక నెరవేరుతుంది అనుకుంటే ఆ రాయి తిరుగుతుంది మన ముందే ప్రత్యక్షంగా. మన కోరిక నెరవేరకుంటే ఆ రాయి తిరగదు. టెంపుల్కి రావాలంటే మన హైదరాబాద్ నుంచి ఒక 300 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ సోలాపూర్కి బస్సులు ఉంటాయి. సోలాపూర్ నుంచి మళ్ళీ తుల్జాపూర్ వెళ్ళడానికి ఆటోలు అట్లాంటివి ఏవైనా దొరుకుతాయి. మినిమమ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక 5 to 6 hours టైం పడుతుంది. హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం నైట్ వస్తే చాలా బెటర్. ఎందుకంటే నైట్ వస్తే ఎర్లీ మార్నింగ్ మనం అక్కడ రూమ్స్ దొరుకుతాయి. బయట రూమ్స్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ అమ్మవారి అభిషేకము, హారతి మనం అన్నీ చూడవచ్చు. ఎందుకంటే డేలో ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి మనకంత ప్రశాంతంగా చూడడానికి కాదు. అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఎవ్వరు ఉండరు. మంచిగా డైరెక్ట్ లైవ్ దగ్గర నుంచి చూడవచ్చు అమ్మవారిని. అలాగే సండే రోజు అండ్ ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు ఎక్కువ జనాలు ఉంటారు. రష్ అంటే మిగతా డేస్ మన బుధవారం, గురువారం, ఈ శనివారం ఈ రోజుల్లో తక్కువ ఉంటారు. ఈ రోజు వస్తే ఇంకా బెటర్. అలాగే ఇక్కడ అమ్మవారు కట్టుకున్న చీరలను కూడా మనకు అమ్ముతారు బయట. అది కూడా చాలా మంచి మంచి పట్టు కాస్ట్లీ చీరలను కూడా చాలా తక్కువ రేటు, అంటే మినిమం ఒక 1000 రూపాయలు ఉన్న చీరను కూడా 200, 300కి అమ్ముతారు బయట. కింద ఒక షాపులు ఉంటాయి 2. నేను కూడా అక్కడ నుంచి ఒక చీర తీసుకున్నాను. నేను ఇక్కడ పైన ఫోటో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. అయినా మనకి ఎంత అదృష్టం ఉండాలి. నిజంగా ఒక అమ్మవారు ఒక శక్తి కట్టుకున్న చీరనే స్వయంగా మనకి ఇస్తారు అంటే ఆ చీర నిజంగా ఆ చీర మనకు రావాలంటే కూడా నిజంగా అదృష్టం ఉండాలి మనకు. చూసారు కదండి పట్టు చీర ఎంత బాగుందో. దీని ఒరిజినల్ రేటు 1200 ఎబో ఉంది. కానీ నాకు వాళ్ళు 368 రూపీస్కో ఏమో ఇచ్చారు. నాకనే కాదు ఎవరికైనా ఇంతకన్నా మంచి మంచి పట్టు చీరలు కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అక్కడ. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఇది అమ్మవారు కట్టుకున్న చీర అని గ్యారంటీ ఏముంది, బయట చీర కూడా రావచ్చు అని అనుకుంటారు కదా. నేను కూడా అట్లనే అనుకొని ఇన్స్టాలో ఈ తుల్జా ఆయి అని ఒక ఐడి పైన ఫొటోస్ అన్నీ సెర్చ్ చేస్తే నాకు ఈ చీరను అమ్మవారు కట్టుకున్న ఫోటో కూడా దొరికింది. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కావాలంటే. వీడియో మొత్తం చూసేసారు కదా. మీకు కూడా వీలైతే తప్పకుండా ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.